హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అనే ప్రోగ్రాం కింద యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తున్నామండి. ఇందులో మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో మే 2021కి సంబంధించి పార్ట్ 3 వీడియో ఇక్కడ చూద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ మీరు దీని రిలేటెడ్గా టెస్ట్ సిరీస్ ఏదైనా రాయాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఐడిబిఐ. ఐడిబిఐ అనేటటువంటి బ్యాంక్లో స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. దానికి సంబంధించి యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ అనేటటువంటిది 51% కంటే ఎక్కువ షేర్స్ ప్రైవేట్ సెక్టార్కు ఉండేలాగా అమ్మితే దాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తారనమాట. ప్రస్తుతానికి 45% షేరే ఐడిబిఐలో ఉంది. ఎల్ఐసి అనేటటువంటిది 49.2% ఉందన్నమాట. సో అయితే దీంట్లో బడ్జెట్ 2021లో మన ఫినాన్స్ మినిస్టర్ 2.1 లక్షల కోట్ల రూపాయలని ప్రైవేటైజేషన్ నుంచి వీటి నుంచి తీసుకొని రావాలి అంటున్నారు. మరి ఈ సందర్భంలో స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే మేనేజ్మెంట్ కంట్రోల్ అనేటటువంటిది ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళాలి. మేనేజ్మెంట్ కంట్రోల్ ఎప్పుడు ప్రైవేట్ సెక్టార్కి వెళ్తుందండి? మెజారిటీ షేర్ ఎవరికి ఉంటే వాళ్ళకి మేనేజీరియల్ కంట్రోల్ ఉంటుంది. సో స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ కింద మేనేజ్మెంట్ కంట్రోల్ అనేటటువంటిది మరి మన యొక్క గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళేలాగా చేయడం. దీనికి సంబంధించి దీపం అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అంటారు. ఇది ఒక నోడల్ డిపార్ట్మెంట్. దేనికి సంబంధించి? స్ట్రాటజిక్ సేల్. ఎందులో స్ట్రాటజిక్ సేల్? పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి సంబంధించి నీతి ఆయోగ్ ఐడెంటిఫై చేస్తే దాన్ని సేల్ చేస్తుంది అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్గా పేరు మార్చడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. గవర్నమెంట్ షేర్ అనేటటువంటిది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో మేనేజ్మెంట్ కంట్రోల్ని అదర్ ఎంటిటీ ప్రైవేట్ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాము. నెక్స్ట్ ఇష్యూ, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అనేటటువంటి అవి ఎంఎఫ్ఐస్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి లోన్స్ ఇస్తే వాటిని ప్రయారిటీ సెక్టార్ లెండింగ్గా గుర్తించాలి అన్నారు. సో అంటే ఇక్కడ ఏంటి, మనకి డిఫరెన్షియేటెడ్ బ్యాంకింగ్ అని ఉంటుందండి. పేమెంట్ బ్యాంక్స్ అని, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అని, ఇలాంటివన్నీ కూడా డిఫరెన్షియేటెడ్ బ్యాంకింగ్ అంటాం. ఇవి లోన్స్ ఇస్తాయి. వీళ్ళు ఇచ్చే లోన్స్లో మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి లోన్స్ ఇస్తే వాటిని కూడా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్గా గుర్తిస్తామన్నారు. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్గా ఇంత పర్సంటేజ్ మీరు ఇవ్వాలి అని ఉంటుందన్నమాట. సో అది మ్యాండేటరీగా ఆ బ్యాంక్స్ పాటించాలి. పాటించకపోతే ఎంత అమౌంట్ అయితే పిఎస్ఎల్కి ఇవ్వలేదో ఇవ్వాల్సిన దానికంటే ఆ మనీని గవర్నమెంట్కి సంబంధించిన ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ కంటెక్స్లో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటి? 1996లో ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ రివ్యూ కమిటీ అనేటటువంటిది కమర్షియల్ బ్యాంక్స్ అనేటటువంటివి ఏ విధంగా రూరల్ క్రెడిట్కి సంబంధించి రోల్ ప్లే చేయాలి అన్న దాని గురించి చెప్పడం జరిగింది. సో దీంట్లో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేటటువంటిదా మార్చారు. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఇవి వల్నరబుల్ సెక్షన్స్ ఎక్కడైతే ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఉండాలో వాటికి లోన్స్ సరిగా ఇవ్వట్లేదు, వాటికి లోన్స్ ఇవ్వాలి. అందుకోసం ఇంత పర్సంటేజ్ ఓవరాల్గా వచ్చే లోన్స్లో నెట్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఇంత పర్సంటేజ్ ఖచ్చితంగా ఈ సెక్టార్స్కి ఇవ్వాలి అని ఆ సెక్టార్స్ని ప్రయారిటీ సెక్టార్స్ అని, వాటికి ఇచ్చే లెండింగ్ని ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అని పిలుస్తాము. అయితే ఈ కంటెక్స్లో స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అంటే ఏంటి, పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి, కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఆ డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలండి. ఒకసారి మీరు బ్యాంకింగ్ అనే చాప్టర్ ఓపెన్ చేసి మీ బుక్లో ఒకసారి దీన్ని రివిజన్ చేయండి. నెక్స్ట్ ఇష్యూ, బేస్ ఎఫెక్ట్ అంటున్నాం. మనకి ఫస్ట్ క్వార్టర్కి సంబంధించినటువంటి జీడిపి నెంబర్స్ చూస్తే అది మన ఓవరాల్గా ఇయర్ జీడిపి గ్రోత్ రేట్ 11% ఉండొచ్చు అంటున్నారు. మరి దీన్ని బేస్ ఎఫెక్ట్ అని ఎందుకు అంటున్నాం? 11% అంటే చాలా ఎక్కువ అనుకోవచ్చు, కానీ లాస్ట్ ఇయర్ మైనస్లలో ఉన్నింది. అందువల్ల ఇయర్ 11% కూడా మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్నే బేస్ ఎఫెక్ట్ అంటాము. బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ప్రైస్లో పెరుగుదల ఇన్ఫ్లేషన్ అంటాం. ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ప్రీవియస్ ఇయర్ బాగా అబ్నార్మల్గా ఉండడం వల్ల ఇయర్ కనుక జీడిపి నెంబర్స్లో వీటిలో తేడా వస్తే దాన్ని బేస్ ఎఫెక్ట్ అని పిలుస్తామన్నమాట. మనకి ఇన్ఫ్లేషన్కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అదేవిధంగా జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ ఎఫెక్ట్ అనేటటువంటి టర్మ్ని వాడుతూ ఉంటాము. అంటే పాయింట్ టు పాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
ఆ లాస్ట్ ఇయర్ని బేస్గా ఏదైతే తీసుకుంటామో ఆ బేస్లో అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ఎఫెక్ట్ని బేస్ ఎఫెక్ట్ అని మనం పిలుస్తాము. అది జీడిపికి సంబంధించి అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్కి సంబంధించి అవ్వచ్చు, ఎక్కడైనా సరే. ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. జీడిపిలో కూడా సిమిలర్. నెక్స్ట్ ఇష్యూ స్లో డౌన్, రెసిషన్, డిప్రెషన్. ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. స్లో డౌన్ అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ జీడిపితో పోలిస్తే స్లో డౌన్ అంటే లాస్ట్ ఇయర్ జీడిపితో పోలిస్తే తగ్గడం, లెస్ గ్రోత్ రేట్ నమోదవుతే దాన్ని జీడిపి అంటారు. రెసిషన్ అంటే ఏంటి? మైనస్లోకి వెళ్ళిపోవాలి, నెగిటివ్ జీడిపి. స్లో డౌన్ అనేది నెగిటివ్ అవ్వాల్సిన అక్కర్లేదండి. స్లో డౌన్ పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. రెసిషన్ అనేది ఖచ్చితంగా నెగిటివ్. 2 సక్సెసివ్ క్వార్టర్స్ ఉండాలి. డిప్రెషన్ అంటే ఈ రెసిషన్ ప్రొలాంగ్డ్గా ఉంటూ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది పడిపోవడము, జీడిపి తగ్గిపోవడము, ఓవరాల్ ప్రొడక్టివ్ కెపాసిటీ పడిపోతే దాన్ని డిప్రెషన్ అని అంటాము. చూడండి, ఎకానమీ ఎక్స్పాన్షన్ అంటే గ్రో అయ్యే పీరియడ్ ఎక్స్పాన్షన్, ఒక పీక్ స్టేజ్కి వెళ్ళి ఇది స్లో డౌన్, ఇది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది రెసిషన్. ఇది ఇలాగా చాలా రోజులు కంటిన్యూ అవుతే దాన్ని డిప్రెషన్ అని పిలుస్తారు. మళ్ళీ ఎక్స్పాన్షన్ అవుతుంది. దీన్నే బిజినెస్ సైకిల్ అంటే గ్రోత్ అనేటటువంటిది పడిపోవడము, మళ్ళీ రైజ్ అవ్వడం అనేది కామనే వివిధ పీరియడ్స్లో. అలా ఎప్పుడూ కంటిన్యూస్గా ఉండదు. దాన్ని మనము స్లో డౌన్, రెసిషన్, డిప్రెషన్ ఫేజెస్లో చూపిస్తామన్నమాట. మనకి లాస్ట్ 2 సక్సెసివ్ క్వార్టర్స్లో నెగిటివ్ గ్రోత్ నమోదైంది. ఇప్పుడు 2020కి సంబంధించిన లాస్ట్ క్వార్టర్, దానికి ముందు క్వార్టర్స్ అన్నిట్లో. అందుకని దాన్ని రెసిషనరీ పీరియడ్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి లయబిలిటీ ఆఫ్ పర్సనల్ గ్యారంటార్స్ ఫర్ కార్పొరేట్ డెట్. అంటే ఏదన్నా కార్పొరేట్ కంపెనీ అనుకోండి, ఆ కంపెనీ పేరు మీద లోన్ తీసుకుంటారండి, ఆ ఇండివిజువల్ పేరు మీద కాదు. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకోండి, టీసీఎస్ అనే కంపెనీ పేరు మీద లోన్ తీసుకుంటారు. అంతేగాని దాని ఫౌండరో లేదా దాని యొక్క సీఈఓ పేరు మీదో కాదు. కానీ ఆ లోన్ తీసుకునేటప్పుడు కొంతమంది యొక్క సంతకాలు పెట్టించుకుంటారు, గ్యారంటీయర్స్ అని. ఇప్పుడు ఈ కంపెనీ లోన్ను తిరిగి చెల్లించలేకపోతే ఈ కంపెనీ యొక్క లోన్స్ అమ్ముతున్నారు తప్ప ఈ వీళ్ళ గ్యారంటీకి ఇచ్చారు కాబట్టి వీళ్ళ ఆస్తులను జప్తు చేయట్లా. కానీ రీసెంట్గా మనకి దీన్ని కూడా జప్తు చేస్తాము అన్నట్టుగా ఆర్బీఐ గైడ్లైన్స్ అనేటటువంటిది ఇచ్చింది. అంటే ఇప్పుడు కంపెనీ ఆస్తుల నుంచే కదా మీ ఆస్తులు మీరు డెవలప్ చేసుకుంది. మరి మీరు పర్సనల్ గ్యారంటీ ఇచ్చినప్పుడు మీ ఆస్తులు కూడా జప్తు చేసుకోవాలి కదా ఎన్పిఎస్ వచ్చినప్పుడు. అందుకోసం అన్నమాట పర్సనల్ గ్యారంటీస్. దీనివల్ల ఎన్పిఏ రికవరీ త్వరగా అవుతుంది. అందుకే పర్సనల్ గ్యారంటార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కార్పొరేట్ లయబిలిటీ కూడా తీసుకోవాలి అన్నారు. మరి దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా కరెక్టే, ఇది ఇన్సాల్వెన్సీకి వెళ్ళేటప్పుడు మీరు గ్యారంటీ ఇచ్చారు కాబట్టి మీరే ఉండాలి బాధ్యులుగా అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ వే బిల్, జిఎస్టీకి సంబంధించినటువంటిదండి. రియల్ టైం డేటా అనేటటువంటిది మనకి కమర్షియల్ మూమెంట్స్, హైవేస్ మీద గూడ్స్ ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అని తెలుసుకోవడానికి మనకు జిఎస్టీ అనేటటువంటి సిస్టమ్ కింద వే బిల్ అనేటటువంటిది ఉందండి. వే బిల్ సిస్టమ్ మనకి ఫ్యాష్ ట్యాగ్స్, ఆర్ఎఫ్ఐడీస్ ఉన్నాయి, వాటితో దీన్ని ట్రాక్ చేసుకోవచ్చు. వే బిల్ అంటే ఏంటి? ఇది ఒక ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. ఇప్పుడు మనము లెట్స్ ఏపీ నుంచి మహారాష్ట్రకి ఏదో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనుకుందాం. ఇంతకుముందు అయితే మల్టిపుల్ డాక్యుమెంట్స్, ఇప్పుడు ఏం లేదు, ఆన్లైన్లో ఒక డాక్యుమెంట్స్ జనరేట్ చేస్తే చాలు ఆ వెహికల్ ఓనర్ కానీ వీళ్ళు కానీ. సో కన్సైన్మెంట్ ఏదైతే వెళ్తుందో 50,000 కంటే పైన అయితే ఖచ్చితంగా వే బిల్లో తీసుకోవాలి. ఎస్పెషల్గా ఇంటర్ స్టేట్ రెజీమ్కి సంబంధించి కన్సైనరు, ఈ కన్సైనీ వీళ్ళు గూడ్స్ వీళ్ళ నుంచి వీళ్ళకి పంపిస్తున్నారు. అప్పుడు వే బిల్ అనేది తీసుకోవాలి. ఇంట్రా స్టేట్, విత్ ఇన్ స్టేట్ అయితే విత్ ఇన్ స్టేట్, ఇంట్రా స్టేట్ అయితే ఇంట్రా స్టేట్ తీసుకోవాలి. అలాగా ఇంట్రా స్టేట్, ఇంటర్ స్టేట్ బౌండరీస్ మధ్యలో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కాంప్లయన్స్ అంటే ఎక్కువ టైం వెయిట్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి చెక్ పోస్టుల దగ్గర ఎంత టైం పట్టకుండా ఈ విధంగా వే బిల్ అనేది జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కింద తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇండియాలో. మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేటటువంటిది 3rd యాన్యువల్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రీసెంట్గా ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టిక్స్ సర్వే అనేది రిలీజ్ చేసిందండి. దానికి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 4.8% పడిపోయింది అన్నారు. ఎప్పుడు జూలై 2019 నుంచి జూన్ 2020 మధ్యలో చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంది, నిరుద్యోగత తక్కువగా ఉందన్నారు. కానీ మనము గ్రౌండ్ సిచ్యువేషన్ చూస్తే నిరుద్యోగత పెరిగింది.
బట్ అది 2020-2021 మధ్యలో ఎక్కువగా పెరుగుతుంది. ఆ డేటా ఇంకా మనకు రాలేదు. 19-20 మధ్యలో అయితే అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ తగ్గింది. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనే దాన్ని ఫస్ట్ ఎడిషన్ని 2017-18లో తీసుకొచ్చారు. ఆ దాని ప్రకారం 6.1% అన్ఎంప్లాయ్మెంట్ రేటుగా ఉంది. ఓవరాల్గా గత 45 సంవత్సరాలు ఎక్కువగా ఉందని చెప్పింది. మరి థర్డ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఇది తక్కువగా ఉందని చెప్తున్నారు. అసలు ఇంతకీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే ఏంటి? నేషనల్ శాంపుల్ సర్వే అనేటటువంటిది. ఇంతకుముందు NSSO అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అని అంటున్నాం. ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ గ్యాదర్ చేస్తుంది. 2017 నుంచి ఇది మారడం జరిగింది. ఇంతకుముందు మనకి ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే అనేది NSSO కల్పించేది. ఇప్పుడు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఈ NSSOని ఇప్పుడు పేరు మార్చి NSO అంటున్నాం. CSO ప్లస్ NSSO ఈ రెండింటిని మర్జ్ చేసి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది తీసుకొచ్చామండి. అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన డేటాని క్యాలిక్యులేట్ చేసి అది మనకిస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు గుర్తెచ్చుకోండి. యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ అని, కరెంట్ వీక్లీ స్టేటస్ అని, కరెంట్ డైలీ స్టేటస్ అని గుర్తున్నాయా అండి? బేసిక్స్ ఇవి గుర్తెచ్చుకోండి. అన్ఎంప్లాయ్మెంట్ క్యాలిక్యులేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ ఇష్యూ PM కిసాన్ స్కీమ్. PM కిసాన్ స్కీమ్ మనకి తెలుసు. దీనికి సంబంధించి 8వ ఇన్స్టాల్మెంట్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి అని పిలుస్తాం. PM కిసాన్ అంటే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి అని పిలుస్తాం. దాన్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. దీని కింద 6,000 రూపాయలని పర్ ఇయర్ 3 క్వార్టర్స్తో 3 టైమ్స్ ఇన్స్టాల్మెంట్స్గా అంటే 2,000 ఒక్కొక్కసారి ఫార్మర్స్ ఎవరైతే ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళకి రిలీజ్ చేస్తారు. 2019లో దీన్ని లాంచ్ చేశారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఈ 6,000 రూపాయలు ఫుల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దానికి అడిషనల్గా స్టేట్స్ కావాలంటే ఇప్పుడు ఇవ్వచ్చు. రైతు బంధు ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయా, స్టేట్స్ కావాలంటే ఇవ్వచ్చు. బట్ 6,000 రూపీస్ అయితే కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇస్తుంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి ఎవరు బెనిఫిషరీస్, ఏ ఫార్మర్ అన్నది స్టేట్స్, యూనియన్ టెరిటరీసే గుర్తిస్తాయన్నమాట. ఇది అసలు ఎందుకు తీసుకొచ్చారంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇన్పుట్గా 3 టైమ్స్ ఇస్తారు కదా, సో ఇన్పుట్ కాస్ట్కి అది ఉపయోగపడుతుంది. కొంతైనా డెట్ సైకిల్ నుంచి బయటకు వస్తారు అన్న దాంతో మనకి PM కిసాన్ మొబైల్ యాప్ అనేది డెవలప్ చేయడం జరిగింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనేటటువంటిది. సో దీంట్లో ఫార్మర్స్ వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, వాళ్ళకి మనీ పడిందా, ఆధార్ లింక్ అయ్యిందా, బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందా, అదంతా కూడా PM కిసాన్ మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ది ఫినాన్షియల్ సిస్టమ్ అంటున్నాం. మనకు RBI అనేటటువంటిది ఇంటర్నేషనల్ సిస్టమ్ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్స్ సూపర్వైజర్స్ అందరూ పార్ట్గా ఉండేటటువంటి నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ది ఫినాన్షియల్ సిస్టమ్ అనే దాంట్లో RBI జాయిన్ అవ్వడం జరిగింది. అసలు ఏంటిది? ఇది ఒక గ్లోబల్ నెట్వర్క్. సెంట్రల్ బ్యాంక్స్, సూపర్వైజరీ అథారిటీస్ అందరూ ఉంటారు. క్లైమేట్ చేంజ్ వీటికి ఏ విధంగా ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఇవి ఏ విధంగా వాటిని క్లైమేట్ చేంజ్ తగ్గించే విధంగా ఉండాలి. గ్లోబల్ ఫైనాన్షియల్ ఫ్లోస్ అనేటటువంటివి లో కార్బన్ ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేసేలాగా ఎలా ఉండాలి. ప్యారిస్ వన్ ప్లానెట్ సమ్మిట్ అనేటటువంటిది డిసెంబర్ 2017లో జరిగింది. మనకి ప్యారిస్ సమ్మిట్ అనేది 2015లో జరిగిందండి. ఇక్కడ ప్యారిస్ +1 అని అంటున్నారు. అది 2017లో జరిగింది. ఈ ప్యారిస్ సమ్మిట్ 2015లో అది జరిగినప్పుడు దీన్ని తీసుకొని రావడం జరిగింది. నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ది ఫినాన్షియల్ సిస్టమ్ అంటే వీళ్ళందరూ కలిసి ఏ విధంగా తక్కువ CO2 ఎమిషన్స్ చేసే యాక్టివిటీస్ని ఫినాన్సెస్ ద్వారా, ఇప్పుడు ఎక్కువ లోన్స్ గ్రీన్ ప్రాజెక్ట్స్కి ఇస్తామంటే ఎక్కువ మంది దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగా మార్చాలి అన్న ఉద్దేశంతో ఫినాన్షియల్ సిస్టమ్ని గ్రీనింగ్ చేయాలి అన్న ఇనిషియేటివ్ని తీసుకొచ్చాయి. నెక్స్ట్ ఇష్యూ స్వమీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్కీమ్. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకొని రాబడినట్టు స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ ఫర్ ఆల్ అన్నటువంటిది ఆబ్జెక్టివ్ అండి. 2022 కల్లా ప్రతి ఒక్కళ్ళకి సొంత ఇండ్లు ఉండాలి అన్న ఉద్దేశంతో. సో ఇది స్వమీహ అనేటటువంటిది ఒక ఫండ్ అన్నమాట. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, రియల్ ఎస్టేట్ సెక్టార్స్కి సపోర్ట్ చేస్తుంది. అంటే మిడ్ ఇన్కమ్ ఉండేటటువంటి చిన్న హౌసెస్ని బిల్డ్ చేస్తే వాటి కోసం ఈ ఫండ్ అన్నమాట. దీన్ని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రూపంలో సెబీతో రిజిస్టర్ చేసి తీసుకొచ్చారు. దీంట్లో ఏంటి, RERA రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనే దాని దగ్గర ఇది ఇన్వెస్ట్ అయ్యి ఉంటుంది. దీంట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫండ్ని అందిస్తారనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనేది ఈ ఫండ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది.
సో కాంట్రాక్ట్స్ ఇవన్నిటి కోసము కాకుండా మనకి ఓవరాల్గా ఫండ్ అనేటటువంటిది అందిస్తారు. ఒక క్రైటీరియాని ఇస్తారు, దాంట్లో ఫ్లోర్ లెవెల్ ఎలా ఉండాలి, ఇది మిడ్ ఇన్కమ్ హౌసింగ్ అయినా ఇవన్నీ చూసుకుంటారు. స్వమీహ్ అనేటటువంటి ఫండ్ హౌసింగ్ ఫర్ ఆల్ అనే గోల్ని రీచ్ అవ్వడం కోసం. అదే లో ఇన్కమ్ గ్రూప్స్ కోసం అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనుంది, రూరల్ అర్బన్, అవి ఇక్కడిక్కడ ఇది మిడిల్ ఇన్కమ్. నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి పల్స్ ప్రొడక్షన్. పల్సెస్ పప్పు దినుసులు అంటాం. పల్సెస్ ప్రొడక్షన్ ఇండియాలో ఏ విధంగా ఉంది, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని. ఇండియా అనేది పల్సెస్కి సంబంధించి బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ప్లస్ కన్జ్యూమర్ కూడా అన్నమాట. సెల్ఫ్ సఫిషియన్సీ అనేటటువంటిది కొంతవరకు అచీవ్ చేశాం. 62% వరల్డ్ వైడ్గా పల్స్ ప్రొడక్షన్ ఇండియాలోనే జరిగింది. లాస్ట్ 5-6 ఇయర్స్లో పల్స్ ప్రొడక్షన్ అనేది 140 lakh టన్స్ నుంచి 240 టన్నుల వరకు పెరగడం జరిగింది. అసలు పల్సెస్ యొక్క ఉపయోగాలు ఏంటి? ఇది న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది, సాయిల్ హెల్త్ని పెంచుతుంది, అదేవిధంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో హంగర్ వీటికి సంబంధించిన గోల్స్ని టార్గెట్ చేయొచ్చు. అదేవిధంగా పావర్టీ, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ఇన్సెక్యూరిటీ, హెల్త్ డిగ్రేడేషన్, క్లైమేట్ చేంజ్ వీటిని అడ్డుకోవచ్చు. అగ్రికల్చరల్ ప్రొడక్షన్ సిస్టంలో లెగ్యూమ్ క్రాప్స్ అనేవి సాయిల్ ఫర్టిలిటీని పెంచడం ద్వారా బెటర్గా ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కూడా, ఎందుకని నైట్రోజన్ని ఫిక్సేషన్ చేస్తుంది కాబట్టి ఇలాగా. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి పెంచుతాయి, ఇంపోర్ట్స్ అనేటటువంటివి తగ్గుతాయి. ఇలాగ మనకి ఎకనామిక్ గాను, సోషల్ గాను, ఎన్విరాన్మెంటల్ గాను బెనిఫిట్స్ అనేటటువంటి ఉన్నాయి. పల్సెస్ ప్రొడక్షన్ అనేటటువంటిది పెరిగింది ఇండియాలో. ఇదే తరహాలో ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ని కూడా పెంచాలి అన్నది ఇప్పుడు గోల్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ స్కీమ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన ప్రాజెక్ట్స్ అంటారు. బిగ్గర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటికి హెల్ప్ చేసేందుకోసం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కల్పించేందుకోసం మరి స్కీమ్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేటటువంటిది అడిషనల్ అమౌంట్ 15,000 వరకు అడిషనల్ అమౌంట్ అనేటటువంటిది 50 year లోన్ రూపంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఇవ్వాలి అన్నటువంటిది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అంటే వడ్డీ లేకుండా అన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది దీనికి సంబంధించిన ఒక స్కీమ్ని అనౌన్స్ చేసింది. దీంట్లో నార్త్ ఈస్ట్కి, హిల్లీ స్టేట్స్కి ఫస్ట్ కాంపోనెంట్, సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి మిగిలిన స్టేట్స్కి అనమాట. థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి స్టేట్స్ మానిటైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మానిటైజ్ చేయడం కానీ, లేదా రీస్ట్రక్చర్ చేయడం కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి, సో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం కోసం అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటేనే నెక్స్ట్ మనకి ఓవరాల్గా గ్రోత్ అనేది ఉంటుంది. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్కీమ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ అనేటటువంటి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇష్యూస్ అండి. మన ఫస్ట్ ఇష్యూ, అసలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎలా వర్క్ అవుతాయి? ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అంటే ఏంటి? ఒక డివైస్ అన్నమాట. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ అనేవి 88 నుంచి 92%. బ్లడ్ సాచురేషన్ లెవెల్స్ 94% ఆక్సిజన్ లెవెల్స్ 94% పడిపోతే రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉన్నట్టనమాట. జనరల్గా హాస్పిటల్లో ఈ సాచురేషన్ లెవెల్స్ అంటారు, SOP అని. సాచురేషన్ పాయింట్ అనేటటువంటిది 94 కంటే పడిపోతే మనకి జనరల్గా ఈ కొంత రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్నట్టు. 92 నుంచి 88 లోపల ఉంటే ఖచ్చితంగా ఈ ఆక్సిజన్ మాస్క్ అవి అందించాల్సిందే అనమాట. చూడండి, వాళ్ళ హాస్పిటల్ సర్వీసెస్ని అందించాల్సిందే. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎలా పనిచేస్తాయంటే, గాల్లో ఉన్నటువంటి ఎయిర్ని తీసుకొని దాన్ని కంప్రెసర్ ద్వారా పంపిస్తుంది. స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది, అది ఈ పర్టికులర్ ఆక్సిజన్ అనేటటువంటి గాలిని ప్యూరిఫై చేసి ఓన్లీ ఆక్సిజన్ని పక్కన పెట్టేసుకుంటుంది. ప్రోడక్ట్ ట్యాంక్ అంటారు. ఆక్సిజన్ మాత్రమే స్టోర్ చేసుకొని మిగిలినటువంటి దాన్ని వదిలేస్తుంది. ప్యూర్ ఆక్సిజన్ 90 to 95% వరకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ద్వారా తయారవుతాయి. ఇండియాలో మీకు గుర్తుందో లేదు, ఆక్సిజన్ షార్టేజ్ వచ్చినప్పుడు వీటిని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. కొన్ని రకాల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనే వాటిని ఇండియాలోనూ ఇండిజినస్గా డెవలప్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇష్యూ CT స్కాన్, RT-PCR. ఈ రెండిట్లో ఏది బెటర్? కోవిడ్ వచ్చిన వాళ్ళ పేషెంట్స్లో ప్రాపర్ డయాగ్నోసిస్కి ఏది యాక్యురేట్ మెథడ్ అన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. సో ఆ కంటెక్స్లో అసలు ఈ CT స్కాన్ అంటే ఏంటి, RT-PCR అంటే ఏంటి తెలుసుకోవాలా. RT-PCR రివర్స్ ట్రాన్స్క్రిప్షన్
పాలిమరీస్ చైన్ రియాక్షన్ అంటాం. సో దీంట్లో స్వాబ్ శాంపిల్స్, ముక్కులోంచి స్వాబ్ శాంపిల్ని కలెక్ట్ చేసి దాన్ని డిఎన్ఏ రూపంలో మార్చి యాంప్లిఫై చేసి దాంట్లో ఉన్నటువంటి డిఎన్ఏని ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏగా ముందు కన్వర్ట్ చేసుకొని వైరస్ డిఎన్ఏని రెండింటిని మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ అయిందంటే వాళ్ళకు ఉన్నట్టు, లేదంటే లేనట్టు. అలాగ మనకి డిఎన్ఏ అనేటటువంటిది కంపారిటివ్ మెటీరియల్. అదే సిటీ స్కాన్ అంటే, సిటీ అంటే సైకిల్ థ్రెషోల్డ్ అంటారు. అంటే వైరస్కి సంబంధించినటువంటి దాంట్లో సిటీ స్కాన్ అనేది చేస్తారు. చెస్ట్ స్కాన్ అన్నమాట. ఇది చెస్ట్ ట్యూమరోమెట్రీ అంటారు. సో సిటీ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం మనం ఓవరాల్గా చెస్ట్లో ఎంత ఇన్ఫెక్షన్ ఉంది అని. సో రెండు కూడా చేయొచ్చు. సిటీ స్కాన్ అనేది చెస్ట్ ఇన్ఫెక్షన్ దేనివల్ల అయినా అయి ఉండొచ్చు కదా, ఓన్లీ కోవిడ్ వల్లే కాకపోవచ్చు కదా, దేనివల్ల అయినా అయి ఉండొచ్చు. కానీ ఆర్టీపీసీఆర్ ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుంది. కానీ ఆర్టీపీసీఆర్ చేస్తే మనకి ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది, ఎంత ఉందని తెలియదు కదా, అందుకోసం రెండు చేస్తూ ఉంటారనమాట. చూడండి, ఆర్టీపీసీఆర్ ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ప్రీవియస్ మంత్స్లో చదువుకున్నాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆర్ఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్, కంపారిజన్, ఇదంతా కూడా ఆర్టీపీసీఆర్లో ఇది ఒక డయాగ్నోస్టిక్ టూల్. నెక్స్ట్ ఇష్యూ, ట్రిప్స్ వెయివర్. యుఎస్ఏ అనేటటువంటిది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్కి సంబంధించి వెయివర్స్ అనేది అనౌన్స్ చేశారు. టెక్స్ట్ బేస్డ్ నెగోషియేషన్స్ అంటాం. మనకి WTO అనేది 1995లో ఫామ్ అయింది. మామూలుగా ప్రతి ఇన్నోవేషన్కి సంబంధించిన ఐపీఆర్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నదే WTO యొక్క మేజర్ ఎయిమ్. అయితే మనం ఏమడిగాము, వివిధ రకాల కోవిడ్ వ్యాక్సిన్స్, మెడిసిన్స్, ఎక్విప్మెంట్కి సంబంధించి వెయివర్ ఇవ్వండి, పేటెంట్స్ అనేవి లేకుండా వెయివర్ ఇవ్వండి అన్నారు. యుఎస్ఏ సపోర్ట్ చేసింది, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా ఇవి సపోర్ట్ చేయలేదు. ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా ఇనీషియల్గా ట్రిప్స్ వెయివర్ అనే ప్రపోజల్ని తీసుకొచ్చాయి. వాళ్ళ యొక్క గోల్ ఏంటి, అందరికీ వ్యాక్సిన్స్ అందాలి కదా, ఇన్ఈక్వాలిటీ ఉండకూడదు కదా. సో ఆ విధంగా ట్రిప్స్ వెయివర్ ఇస్తే దాన్ని కొంతవరకు వ్యాక్సిన్స్ అందరికి అందించేలాగా చేయొచ్చు అన్నది దీని యొక్క ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఇష్యూ, ఆక్సిజన్ సాచురేషన్. సెకండ్ వేవ్ టైంలో పల్స్ ఆక్సిమీటర్స్ అనేవి ఒక డైలీ హౌస్ హోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్గా మారాయి. దేనికోసం, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని. అంటే బ్లడ్లో మనకి వివిధ రకాల గ్యాసెస్ ఉంటాయండి. ఆ గ్యాసెస్ కావాల్సిన దానికంటే ఎంత లెవెల్స్లో ఉన్నాయి అన్నది మనం చూస్తాం. మరి ఈ డివైస్ మనకు ఉపయోగపడుతుంది, పల్స్ ఆక్సిమీటర్ అనేది. అదేం చేస్తుందంటే, ఇది ఒక నాన్ ఇన్వేజివ్ మెథడ్. ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉంది, దాన్నే SOP లెవెల్స్ అని కూడా పిలుస్తారనమాట. సో ఎంత ఉంది అని. పల్స్ ఆక్సిమెట్రీలో ట్రాన్స్మిటివ్ అని, రిఫ్లెక్టెన్స్ అని రెండు రకాల మెథడ్స్. సో ఏ విధంగా ఇది పనిచేస్తుందో చూడండి. బ్లడ్ వెజల్స్, ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది ఉంటుంది, ఫోటో డిటెక్టార్ ఉంటుంది. దాన్ని బట్టి ఎంత ఓవరాల్గా ఆక్సిజన్ అనేది క్యారీ అవుతుంది బ్లడ్ స్ట్రీమ్లోన చూస్తారనమాట. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో దీన్ని చూస్తూ ఉంటారు. ఆ విధంగా పల్స్ ఆక్సిమీటర్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. బ్లడ్ లెవెల్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దేనికోసం, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 88 to 92% ఉందంటే ఖచ్చితంగా వెంటిలేటర్స్ ఎక్కించాల్సింది, వెంటిలేటర్స్ ద్వారా ఆక్సిజన్ని పంపించాల్సిందే. 94కి బిలో ఉంటే మెడికల్ ఇంటర్వెన్షన్ కావాలి. 92 కంటే ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్స్లో ఈ మెడికల్ ఆక్సిజన్ని అందిస్తారనమాట. నెక్స్ట్ ఇష్యూ, 2DG మెడిసిన్. రీసెంట్గా మనకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది యాంటీ COVID-19కి సంబంధించినటువంటి 2DG అనే డ్రగ్ని DRDO డెవలప్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ అనేది. దీన్ని జస్ట్ గ్లూకోజ్లా వాటర్లో కలిపేసుకొని తాగడం అనమాట. సో చాలా తక్కువ రేట్కి మరి ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయి ఇన్ఫెక్షన్ని వైరల్ రెప్లికేషన్ అవ్వకుండా ఇది ఆపుతుంది. 2DG అని పిలుస్తున్నాము. DRDO డెవలప్ చేయడం జరిగింది. డ్రగ్ అనేది వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్లో అక్యుములేట్ అయిపోయి దాన్ని రెప్లికేట్ అవ్వకుండా, ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా చూస్తుంది. లంగ్స్ ఇది డైరెక్ట్గా టార్గెట్ చేస్తుంది అనమాట. సో వైరస్ని దీన్ని చంపుతుంది. అది దీని యొక్క అంటే ఓన్లీ వైరస్ ఇంపాక్ట్ ఉన్న వాటిలోకి ఇది వెళ్తుంది. అందువల్ల ఇది చాలా సిగ్నిఫికెంట్. నెక్స్ట్ ఇష్యూ, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్. మీరు గమనించి చూస్తే అండి, mRNA వ్యాక్సిన్స్ చదువుకున్నాం, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ చదువుకున్నాం. గుర్తుందా మీకు? మోడర్న్ వ్యాక్సిన్స్ అని ప్రీవియస్ మంత్స్లో మీరు లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ మనం మంత్లీ వీడియోస్ చేస్తున్నాం కదా, వాటిలో చదువుతూ వచ్చాం. ఇంకొకటండి, మీరేం చేయొచ్చు, మీకు ఈ వీడియోలోనే డిస్క్రిప్షన్లో లింక్ చూస్తే నోట్స్ అవైలబుల్గా ఉంటుంది, మంత్ వైజ్ది. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తూ మిగిలినవి చూడడానికి టైం లేదనుకుంటే నోట్స్ అయినా మీరు రివిజన్ చేసుకోండి, సరేనా? రైట్. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అంటే వైరస్ పార్టికల్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఏ ప్యాథోజన్ అయినా తీసుకొని దాన్ని చంపి డిస్ట్రాయ్ చేశాక మన బాడీలోకి ఎక్కిస్తారు.
లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్లో బ్రతికున్న వాటిని తీసుకొని కెమికల్ రియాక్షన్ ద్వారా అది రెప్లికేట్ అవ్వకుండా చేసి మన బాడీలోకి ఇస్తారు లైవ్ అటెన్యూయేటెడ్లో. కానీ ఈ ఇన్యాక్టివేటెడ్ అంటే చంపేసి మన బాడీలోకి ఎక్కిస్తారు. ఎందుకండి చంపితే చంపితే ఎందుకు అసలు పంపించడము? చంపినా సరే మన యాంటీబాడీస్ దానిపైన ఉన్న యాంటీజెన్స్ని గుర్తించి మన యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ టైం మన బాడీలోకి అదే ప్యాథోజన్ వచ్చినప్పుడు బ్రతికి ఉన్నది దాన్ని ఫైట్ చేస్తుంది. చంపుతారు కాబట్టి ఎక్కువ సేఫ్టీ అన్నమాట. చూడండి, కిల్డ్ SARS-CoV-2ని తీసుకొని అది మన బాడీలోకి రాగానే ఇమ్యూన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒకవేళ నిజంగా వచ్చినా సరే దాన్ని మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇష్యూ B.1.617 వేరియంట్. ఇండియాలో ఈ డబల్ మ్యూటాంట్ B.1.67 వేరియంట్ అనేది సెకండ్ వేవ్కి కారకమైందని చెప్తున్నారు. మనకి డబల్ మ్యూటేషన్ అంటే ఏంటి? జెనెటిక్ మెటీరియల్లో 2 ప్లేసెస్లో మేజర్ చేంజెస్ రావడము. సో వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా వీటిని గుర్తించడం జరిగింది. యూకే వేరియంట్, వీటికి పేర్లు కూడా పెట్టారు, బీటా, గామా, డెల్టా అని చెప్పి. ఈ B.1.617 అనేది మనకు డెల్టా వేరియంట్. మనకి ఇండియన్ SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్, ఇది 10 రీసెర్చ్ ల్యాబ్స్ యొక్క సమూహం. ఇది జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఇదే మోస్ట్ ప్రివలెంట్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ బయాలజిక్స్. రీసెంట్గా నానో పార్టికల్ అనే దాన్ని డిజైన్ చేశారు. దేనికి సంబంధించి? డిసీజెస్ని ట్రీట్ చేయడం కోసం. దీంట్లో ప్రోటీన్ యాంటీబాడీ కాంజుగేట్, ప్రోటీన్ని యాంటీబాడీని కలిపి మన బాడీలోకి ఇస్తారు. సో దాన్ని డ్రగ్ డెలివరీ కోసం ఉపయోగిస్తారు. సో అంటే బయాలజిక్స్ అంటే బయలాజికల్ మెటీరియల్స్ని ఉపయోగించి మన డిసీజ్ ట్రీట్మెంట్ అనేది చేస్తే దాన్ని బయాలజిక్స్ అని పిలుస్తారనమాట. సో యాంటీబాడీస్ అనేటటువంటి దాన్ని డ్రగ్ డెలివరీకి వాడచ్చు. సో అలా మనం ఉపయోగిస్తే దాన్ని బయాలజిక్స్ మెథడ్ అంటారు. ఇదిగోండి బయాలజిక్స్, టార్గెట్ యాంటీబాడీ వెళ్ళి దానికి అతుక్కుంటుంది, ఎక్కడైతే అతుక్కుంటుందో అక్కడే డ్రగ్ డెలివరీ. అలాగ నానో పార్టికల్ బేస్డ్గా టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ చేయొచ్చు బయాలజిక్స్ని ఉపయోగించి. నెక్స్ట్ ఇష్యూ మ్యూకర్ మైకోసిస్. ఇది చాలా రేర్ ఇన్ఫెక్షన్. ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. మ్యూకర్ మైకోసిస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది దేనివల్ల వస్తుంది? మ్యూకర్ అనేటటువంటి మౌల్డ్ అనేది జనరల్గా సాయిల్లో, ప్లాంట్స్లో, మాన్యూరు, డ్రైడ్ ఫ్రూట్స్ వీటన్నిటిలో ఉంటుంది. సో ఇది అన్ని చోట్ల ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క ఇమ్యూనిటీ తగ్గుతుందో అది మనల్ని టక్కన ఎఫెక్ట్ చేస్తుంది. సో రీసెంట్గా మనకి స్టిరాయిడ్స్ అనేవి వాడుతున్నారు. ఈ స్టిరాయిడ్స్ అనేటటువంటివి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి, లంగ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి. సో వీటిని వాడినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవుతుంది. ఎందుకని? కోవిడ్ వచ్చినప్పుడు సైటోకైన్స్ అనేవి సడన్గా వెళ్ళి అటాక్ చేస్తున్నాయి. మరి దాన్ని తగ్గించాలా? అందుకోసం ఈ కోవిడ్ వచ్చిన పేషెంట్స్లో సివియర్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి స్టిరాయిడ్స్ ఇస్తున్నారు. ఈ స్టిరాయిడ్స్ అనేవి ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేస్తున్నాయి. అప్పుడు ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. మ్యూకర్ మైకోసిస్, దీన్నే బ్లాక్ ఫంగస్ అని కూడా పిలుస్తామన్నమాట. ర్యాషెస్ రావడము, ఫీవరు, హెడేక్ ఉండడము, గొంతు నొప్పి రావడము, సోర్ థ్రోట్ ఉండడము, ఫ్యాటిక్ ఉండడము, డయేరియా, ఇవన్నీ దీని యొక్క సిమ్టమ్స్. నెక్స్ట్ ఇష్యూ కంపల్సరీ లైసెన్సింగ్ అంటే ఏంటి? మనకి ఇండియన్ పేటెంట్ చట్టము అనేది ఉందండి. ఈ ఇండియన్ పేటెంట్ చట్టం కింద మామూలుగా పేటెంట్స్ ఉన్నప్పుడు ఒక కంపెనీ, లెట్సే ఆస్ట్రాజెనకా కంపెనీ, అది ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి తన యొక్క పేటెంటెడ్ వ్యాక్సిన్ అయినటువంటి దానికి ఇచ్చింది. కానీ దానికి సంబంధించి కొంత రాయల్టీ ఫామ్లో అమౌంట్ని గ్యాదర్ చేసుకుంటుంది. లైసెన్స్ ఇచ్చింది, లైసెన్స్కి తగ్గట్టుగా వీళ్ళు పే చేస్తారు. అలా కాకుండా అది ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, ఇవ్వాలనుకుంది ఇచ్చింది, వాళ్ళ యొక్క కమర్షియల్ అగ్రిమెంట్ బాగుంది కాబట్టి. కానీ ఏదైనా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అలా ఉంది, ఫారిన్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర వ్యాక్సిన్ ఉంది, లేదా డొమెస్టిక్ వాళ్ళ దగ్గర వ్యాక్సిన్ ఉంది, అప్పుడు కంపల్సరీగా మీరు ఇవ్వాల్సిందే అని గవర్నమెంట్ చెప్తే దాన్ని కంపల్సరీ లైసెన్సింగ్ అంటారు. ప్రస్తుతానికి కేరళ హైకోర్టు అనేది సెంటర్ ఏమైనా కంపల్సరీ లైసెన్సింగ్ గురించి ఆలోచిస్తుందా అని అడిగితే లేదు అని చెప్పడం జరిగింది. కంపల్సరీ లైసెన్సింగ్ అంటే గవర్నమెంట్ అనేది లైసెన్స్ని థర్డ్ పార్టీకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పడము. దీంట్లో పేటెంట్ అంటే ఏంటో చూద్దామా? పేటెంట్ ఉన్న వాటి మీద కంపల్సరీ లైసెన్సింగ్ అనేది ఇవ్వచ్చు. ఆ ప్రొవిజన్ మన యొక్క ఇండియన్ పేటెంట్ చట్టంలోనూ ఉంది. పేటెంట్ అనేది ఒక ఎక్స్క్లూజివ్ రైట్, ఒక ఇన్వెన్షన్కి గాను ఇచ్చేది. అంటే ఎక్స్క్లూజివ్గా వాళ్ళకే ఉంటుంది. పేటెంట్స్ అనేవి టెరిటోరియల్ రైట్స్, అంటే ఈ ప్రాంతంలో పేటెంట్ తీసుకుంటే ఇక్కడే వర్తిస్తాయి. జనరల్గా 20 సంవత్సరాలకి ఈ పేటెంట్ హక్కు అనేది వర్తిస్తుంది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కావాలంటే వాళ్ళు సబ్స్టాన్షియల్గా దాంట్లో ఇన్నోవేషన్ చేసుకుంటే వస్తుంది, అదర్వైజ్ అది ఉండదు. నెక్స్ట్ ఇష్యూ ఇండెమ్నిటీ క్లాజ్. ఫైజర్, మోడర్నా ఇవి
మేము మీకు వ్యాక్సిన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాం, కానీ మాకు ఇండెమ్నిటీ కావాలి అంటే అవి అనుకున్న టైంకి అందలేకపోయినా వాటి నుంచి ఏ విధమైన నష్టాలున్నా మీరే భరించాలి, మాకు సంబంధం లేదు. లాస్ లేదా ఫైనాన్షియల్ స్ట్రెస్కి సంబంధించిన దానికి సెక్యూరిటీ లాగా అనమాట. ఇండియా ఏమీ రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు, ఇండెమ్నిటీ క్లాస్. మరి వాళ్ళు అడిగితే మన వాళ్ళు అడగరా? సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ అడుగుతారు. మరి అందరికీ ఇలా ఇస్తూ వెళ్తే ఎలాగా? జనరల్గా ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్లో ఇండెమ్నిటీ క్లాజ్ అనేటటువంటిది ఉంటుంది. గవర్నమెంట్ ఒకవేళ ఫారిన్ మ్యానుఫ్యాక్చరర్స్కి అడిగితే అందరూ అడుగుతారు. దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నా సరే కంపెన్సేషన్ చెల్లించాల్సి వస్తే అవి చెల్లించవు, ఇప్పుడు గవర్నమెంటే చెల్లించాలి. అందుకే కామ్గా ఉండింది గవర్నమెంటు. నెక్స్ట్ ఇష్యూ సన్ హేలో. సన్ హేలో అంటే సూర్యుడి చుట్టూ ఇలాగా ఒక రౌండ్ లాగా ఏర్పడ్డం సన్ హేలో అంటారు. కర్ణాటక ఈ ప్రాంతాల్లో సన్ హేలో అనేది అబ్జర్వ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. సన్ హేలో అనేది ఒక ఆప్టికల్ ఫినామినా. దేనివల్ల? రిఫ్లెక్షన్ కాదు, రిఫ్రాక్షన్. అంటే ఒక ఆబ్జెక్ట్ కూడా బెండ్ అయ్యి ప్రయాణించడాన్ని రిఫ్రాక్షన్ అంటారు. సో మనకి ఆకాశంలో క్లౌడ్స్ ఇవి ఉన్నప్పుడు, ఐస్ క్రిస్టల్స్ అయినా క్లౌడ్స్ అంటే, సో వాటి గుండా లైట్ సస్పెండ్ అయినప్పుడు సన్ హేలోస్ అనేవి ఏర్పడతాయి. దీన్ని 22 డిగ్రీ హేలో అని కూడా పిలుస్తారు. లైట్ అనేది 22 డిగ్రీల దగ్గర రిఫ్రాక్ట్ అవుతుంది. సర్క్యులర్ హేలోస్ అనేటటువంటి సిరస్ క్లౌడ్స్ ద్వారా ఫామ్ అవుతాయి. సన్ హేలోస్ అనేటటువంటివి రెయిన్ఫాల్ సిరస్ క్లౌడ్స్ ద్వారా వస్తుంది అని చెప్పేందుకు ఒక సూచికలు అని చెప్తున్నారు. మామూలుగా మనకి రెయిన్బో అనేది హాఫ్ ఇలా ఉంటుంది కదా, ఇది ఫుల్గా ఉంటుంది అనమాట. సన్ హేలో అంటే ఫుల్గా ఉంటుంది. సిమిలర్ రెయిన్బోస్ లాగే ఫుల్ స్కేల్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ డ్రైడ్ బ్లడ్ స్పాట్ టెస్టింగ్ అంటాం. టోక్యో ఒలింపిక్స్కి సంబంధించి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేటటువంటిది డ్రైడ్ బ్లడ్ స్పాట్ టెస్టింగ్ టెక్నిక్ అనేదాన్ని అప్రూవ్ చేసింది. అందువల్ల మనకి న్యూస్లో ఉంది. మామూలుగా బ్లడ్ టెస్టింగ్కి సీరం తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ డ్రైడ్ బ్లడ్ శాంపిల్ అంటారు. బ్లడ్ తీసుకొని దాన్ని ఈ కార్డ్స్ మీద డ్రై చేస్తారు, శాంపిల్స్ని డ్రై చేస్తారు. దాన్ని రూమ్ టెంపరేచర్స్లో స్టోర్ చేసి దాన్ని బేస్ చేసుకొని దాంట్లో ఉండేటటువంటి వాల్యూమ్ని వీటిని బేస్ చేసుకొని వివిధ రకాలైనవి క్యాలిక్యులేట్ చేయడం. ఇది ఒక ఇన్నోవేటివ్ మెథడ్. బ్యాండ్ సబ్స్టాన్సెస్ మన బాడీలో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం. డోపింగ్ ఇవి చేయకూడదు కదా, దానికోసం అనమాట. శాంపుల్ అనేటటువంటిది అప్రాప్రియేట్ సాల్వెంట్ను ఉపయోగించి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా తక్కువ ఇన్వేజివ్ మెథడ్. ఒక 4-5 డ్రాప్స్ బ్లడ్ చాలన్నమాట. బెటర్గా అథ్లీట్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. డ్రైడ్ బ్లడ్ స్పాట్ టెస్టింగ్ ఈజీ, రిలయబుల్, కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. నెక్స్ట్ ఇష్యూ ఫేర్ 1M అంటున్నాం. ఇది ఒక డేటాబేస్. శాటిలైట్స్ అనేవి స్పేస్ నుంచి చూసి భూమి మీద ఉన్నటువంటి వివిధ రకాల ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తాయి. వాటి లొకేషన్ ఏంటి అదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది పనిచేస్తుంది అనమాట. ఈ డేటాబేస్ అనే దాన్నే ఫేర్ M1 అంటారు. 100 టైమ్స్ మనకి డేటా సెట్స్ ఉన్నదానికంటే పెద్దదన్నమాట. ఇమేజెస్ అనేవి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశంలో బోయింగ్ 777 అనే ఫ్లైట్ ఎదుగుతూ ఉందనుకోండి, అక్కడ ఫ్లైట్ ఉంది అనే కాదు, దాని నంబర్ని కూడా చెప్పగలదు. సో హోల్ చైనీస్ డేటాబేస్ అని పిలుస్తాము. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా దీన్ని వాడచ్చు. దీన్ని అర్బన్ ఎక్స్పాన్షన్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, వైల్డ్ యానిమల్ మూమెంట్స్ అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మనం చూడొచ్చు. ప్లస్ వాటిని AI ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ మేఫ్లవర్ 400. మేఫ్లవర్ 400 అనేది ఒక షిప్ అన్నమాట, ఒక చిన్న బోట్ లాంటిది. సో దాన్ని ఎవ్వరూ కూడా స్టీర్ చేయాల్సిన అక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది మేనేజ్ అవుతుంది. ఇది ట్రాన్స్ అట్లాంటిక్ సముద్రాన్ని క్రాస్ చేయడం. పాలిమౌత్ UK నుంచి USA వరకు ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇది ఒక సోలార్ పవర్డ్ షిప్ అన్నమాట. అటనామస్గా మరి ఇది ఒక రీసెర్చ్ వెజల్. టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ ప్రోమేర్ అనేటటువంటి దాంతో IBM కంపెనీతో కలిసి తయారు చేశారంటే, మామూలుగా ఇప్పుడు ఎదురుగా ఇంకొక షిప్ ఉందనుకోండి, అది కొల్లాయిడ్ అవ్వదు, ముందుగానే అది తెలుసుకుంటుంది. దాంట్లో AI సాఫ్ట్వేర్ అనేటటువంటిది ఉంది. సో దీనికి స్ట్రైక్ అయినప్పుడు ఎక్స్ప్లోరేషన్ ఏరియా అనేటటువంటి దాన్ని పీపుల్తో పెంచాలి. ప్రస్తుతానికి ఇది స్టడీ స్టేజ్లో ఉంది. మేఫ్లవర్ 400 అనేది మొట్టమొదటి వరల్డ్లోనే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడవబడేటటువంటి షిప్పింగ్ వెజల్గా చెప్తాము. నెక్స్ట్ ఇష్యూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోడియం. WHO రీసెంట్గా గ్లోబల్ బెంచ్ మార్క్స్ అనేవి సెటప్ చేసింది. దేనికి సంబంధించి? సోడియం లెవెల్స్ ఎలా ఉండాలి, డిఫరెంట్ ఫుడ్ కేటగిరీస్లో ఎలా ఉండాలని. WHO అనేది సాల్ట్ లేదా సోడియంని ప్రతిరోజు
5 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. చాలా వరకు 10 గ్రాముల కంటే పైన తీసుకుంటున్నాం మనం. దాన్ని 5 గ్రామ్స్కి లిమిట్ చేసుకోవాలి. అసలు ఎందుకు సోడియం తీసుకోవాలండి మన బాడీలో? అసలు ఈ 5 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటే అసలు ఉప్పు వేసుకోకుండా తింటే ఏమవుద్ది? టేస్ట్ కాకుండా. సోడియం అనేది కూడా మన బాడీకి ఇంపార్టెంట్. సెల్ మెటబాలిజం అనేది ప్రొటెక్ట్ చేయాలన్నా, ప్లాస్మా హెల్తీగా ఉండడం కోసం, నర్వస్ సిస్టమ్ హెల్తీగా ఉండడం కోసం ఈ సోడియం అనేటటువంటిది ఇంపార్టెంట్. న్యాచురల్గానే మనకి మీట్, డైరీ ప్రోడక్ట్స్లో ఇవి ఉంటుందన్నమాట. ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుంది. సో అది అందుకే తగ్గించాలి. ఇది ఎక్కువ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దానివల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. 2.5 మిలియన్ డెత్స్ అనేటటువంటివి సాల్ట్ కన్జంప్షన్ అనేది 5 గ్రాముల వరకు తగ్గించుకుంటే ఈ డెత్స్ తగ్గించవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఓసిరిస్ రెక్స్. ఓసిరిస్ అంటే ఐడెంటిఫికేషన్ సెక్యూరిటీ రెగోలిత్ ఎక్స్ప్లోరర్ అంటారు. నాసా ద్వారా పంపించబడిన మిషన్ అన్నమాట. ఇది ఆస్ట్రాయిడ్ బెన్ను అనే చిన్న ఆస్ట్రాయిడ్ మీదకి వెళ్ళింది. అక్టోబర్ 2020 మీద ఓసిరిస్ రెక్స్ అనేటటువంటిది బెన్ను మీద ఉండే శాంపుల్స్ని తీసుకొని మళ్ళీ ఇంటికి పయనమైంది, అంటే భూమి వైపు పయనమైంది. బెన్ను అనేటటువంటిది ఒక ఆస్ట్రాయిడ్ అన్నమాట. దీంట్లో కార్బను, అదర్ మినరల్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో 4% లైట్ అనేది ఎంత అయితే దాన్ని హిట్ అవుతుందో దాన్ని వెనక్కి పంపిస్తుంది. ఎర్త్ అనేది జనరల్గా దాని యొక్క అల్బెడో రిఫ్లెక్టింగ్ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ 30 అయితే బెన్ను మాత్రం ఓన్లీ 4%. సో ఇది 10 మిలియన్ సంవత్సరాల క్రితం సోలార్ సిస్టమ్ క్రియేట్ అయ్యేటప్పుడు ఇది క్రియేట్ చేయడం జరిగిందనమాట. అంటే భూమి కూడా ఎలా ఫామ్ అయింది అన్నది దీన్ని చదివితే మనకు కొంత క్లూ దొరకవచ్చు కదా. సో అందువల్ల దీని మీదకి దిగి ఇది చాలా తక్కువ వ్యాసార్థం ఉంది, చూడండి 492 మీటర్సే. సో దీంట్లో వివిధ రకాల కెమికల్ కంపోజిషన్ ఉండొచ్చు. అందుకని ఈ ఓసిరిస్ రెక్స్ అనేటటువంటి రోబోటిక్ మిషన్ వెళ్ళి దాని మీద ల్యాండ్ అయ్యి శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ వెనక్కి మొదలైంది. చూడండి, ఆరిజిన్, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ అండ్ రెగోలిత్ ఎక్స్ప్లోరర్ అంటారు. 2016లో దీన్ని లాంచ్ చేస్తే 2018కి దానికి రీచ్ అయ్యి 2023 కల్లా మళ్ళీ వెనక్కి మొదలైంది వస్తుందన్నమాట. అన్నీ సక్సెస్ఫుల్గా ఉంటే. ఓసిరిస్ రెక్స్ అనే మిషను ఎవరు లాంచ్ చేసింది? నాసా. దేనికోసం? ఆస్ట్రాయిడ్ బెన్ను అనే దాన్ని రీసెర్చ్ చేయడం కోసం. నెక్స్ట్ ఇష్యూ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఐసిడికే ఛాలెంజ్ అంటున్నాం. ఐసిడికే అంటే ఇన్నోవేషన్ సెంటర్ డెన్మార్క్ అని అంటున్నాం. ఇండియా మరియు ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డెన్మార్క్ కలిపి, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇవి కలిపి మనకి డెన్మార్క్ టెక్నికల్ యూనివర్సిటీ కలిసి నెక్స్ట్ జనరేషన్ వాటర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేవి జరిపాయి. మనకి ఇండియా, డెన్మార్క్ మధ్యలో చాలా ఇలాంటి టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇండో డానిష్ బైలేటరల్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కింద అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? నీతి ఆయోగ్. ఐసిడికే ఇన్నోవేషన్ సెంటర్ డెన్మార్క్ అనేది కలిసి మనము నెక్స్ట్ జనరేషన్ వాటర్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చాం. ఇండియా, డెన్మార్క్ మధ్యలో మ్యూచువల్లీ బెనిఫిషియల్ అగ్రిమెంట్ అన్నమాట. ఇది వివిధ రకాల ఏరియాస్లో కోఆపరేషన్ అనేది చేసుకుంటున్నాం. జాయింట్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ అనేది ఉంది ఇండియా, డెన్మార్క్ మధ్యలో. ఈ ఏరియాస్ అన్నిట్లో కోఆపరేట్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఎన్విరాన్మెంట్, టెక్నాలజీ, వీటిలో ఈ వాటర్ కన్జర్వేషన్, వాటర్ యూటిలైజేషన్ కోసం ఈ ఛాలెంజ్ అన్నమాట. ఎయిమ్ ఐసిడికే ఛాలెంజ్ అని అంటాము. ఇండియా, డెన్మార్క్. నెక్స్ట్ ఇష్యూ రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అంటున్నాం. రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అంటే ఇదొక న్యూక్లియర్ బ్యాటరీ అన్నమాట. థర్మోకపుల్ అనేటటువంటిది యూజ్ చేసి దాన్ని హీట్ ఎనర్జీని, ఏదైతే రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంటుందో హీట్ ఎనర్జీని ఉపయోగించి ఎలక్ట్రిసిటీగా దీన్ని చేయడం అన్నమాట. అంటే సీబ్యాక్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఏ హీట్ కూడా ఊరికే వేస్ట్గా పోకుండా దాని నుంచి కూడా మనము గ్యాదర్ చేసుకోవడము. 2 డిస్సిమిలర్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ మధ్య ఉండేటటువంటి టెంపరేచర్ డిఫరెన్స్ అనేటటువంటి దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం అన్నమాట. ఈ రేడియో ఐసోటోప్స్ అంటే న్యూక్లియర్ మెటీరియల్స్ నుంచి జనరేట్ అయ్యే ఉష్ణాన్ని ఎలక్ట్రిసిటీగా జనరేట్ చేస్తే దాన్ని రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అంటారు. సో దీనికి సంబంధించి నార్మల్గా శాటిలైట్స్లో వీటిలో దీన్ని ఉపయోగించాలి అని. సో దీనికి చూడండి, నార్మల్ శాటిలైట్స్ అనేవి మల్టిపుల్ స్టేజెస్లో లాంచ్ చేస్తాము. లిక్విడ్ ఇంజిన్స్ ఇవి వాడతారు. అయితే శాటిలైట్స్ లాగే హెవీ క్యారియర్స్ అనేటటువంటివి వాటిలో
కొన్నిట్లో ఆర్టీజీ అనేటటువంటి సిస్టమ్ను ఉపయోగిస్తే రేడియో ఐసోటోప్స్ అనేవి మనం వాడచ్చు. ఈ రేడియో ఐసోటోప్స్ వాడి ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయొచ్చు. అప్పుడు తక్కువ వెయిట్ ఉండే శాటిలైట్స్ని, తక్కువ వెయిట్ ఉండే వాటిని మనం ఉపయోగించుకోవచ్చు లాంచ్ వెహికల్స్ని. ఈ ఆర్టీజీ సిస్టమ్ అనేటటువంటిది ఫ్యూయల్ ఎఫిషియెంట్గా ఉంటుంది. నార్మల్ శాటిలైట్స్తో పోలిస్తే చాలా తక్కువ లైట్తో కమర్షియల్ కెమికల్ రాకెట్స్ అనేవి డెవలప్ చేయొచ్చు. అవి సోలార్ పవర్ అక్కర్లా, వాటికి జస్ట్ ఆ చిన్న న్యూక్లియర్ మెటీరియల్ పెడితే హీట్ జనరేట్ అయ్యే దాని యొక్క డిఫరెన్స్ని బేస్ చేసుకొని సీబ్యాక్ ఎఫెక్ట్ ద్వారా రేడియో ఐసోటోప్ థర్మల్ ఎలక్ట్రిక్ జనరేటర్స్ని వాడచ్చు. వీటిని శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్లో మనం పెట్టచ్చు. ఎస్పెషల్లీ శాటిలైట్స్లో మనం వాడతాము. అయితే ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్లానెట్ చుట్టూ శాటిలైట్ తిరుగుతుందండి. దాని వెనక భాగం వెళ్ళినప్పుడు సూర్యుని నుంచి కిరణాలు రావు కదా, అప్పుడు ఎనర్జీ సరిగా ఉండదు. అందుకోసం అక్కడి నుంచి ఉన్నప్పుడు కూడా మనకి సిగ్నల్ని పంపించాలి. సోలార్ రేస్ లేకున్నా అంటే ఇలాంటి ఎనర్జీ సోర్స్ని యాడ్ చేయాలి. దానికోసం ఉన్న మెథడే ఇది. నెక్స్ట్, టొబాకో యొక్క యూజ్ ఎలా ఉంది? రీసెంట్గా WHO అనేటటువంటిది తన యొక్క గ్లోబల్ పార్ట్నర్స్ అందరూ కలిసి వరల్డ్ నో టొబాకో డే, టొబాకో వద్దు అన్నదాన్ని సూచిస్తూ నో టొబాకో డే అనేటటువంటి దాన్ని 31 మేన ఈ ఇయర్ జరుపుకున్నామన్నమాట. టొబాకో అనేటటువంటిది 6% వరకు తగ్గింది లాస్ట్ మనము గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే. మనకి 2009-10 నుంచి 2016-17 డేటా గమనించి చూస్తే 34% నుంచి 28% తగ్గింది. నేషనల్ హెల్త్ మిషన్ అనే దాని కింద దాన్ని టొబాకో యూజ్ని 30% తగ్గించాలి, ఉన్న దాంట్లో ఇంకా 30% తగ్గించాలి అన్నది గోల్ అన్నమాట. ఈ కంటెక్స్లో మన వరల్డ్ వైడ్గా WHO అనేది కూడా టొబాకో కంట్రోల్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ని, ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ని తీసుకొని రావడం జరిగింది. గవర్నమెంట్స్ అనేటటువంటివి టొబాకో కంట్రోల్ ప్రొవిజన్స్ అనేటటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. WHO ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అంటారు. ఇది ఒక ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రీటీ. WHO కింద దీన్ని తీసుకొని వచ్చారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది 2003 నుంచి. అయితే దీని కింద ఏమేమి మెజర్స్? దీని కింద ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్, FCTC అంటారు. ఈ FCTC కింద చూడండి, ప్రైసింగ్, ట్యాక్స్ మెజర్స్ ఇవన్నీ తీసుకోవడం ద్వారా టొబాకోని కంట్రోల్ చేయాలి అన్నదన్నమాట. ఇండియా అనేది ఈ కన్వెన్షన్లో మెంబరు, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది టొబాకో యూజ్ని తగ్గించేందుకోసం. నెక్స్ట్ ఇష్యూ, నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్. ఇప్పుడు కోవిడ్ రాగానే 1 సంవత్సర కాలంలోనే ఇంత టకటక వ్యాక్సిన్స్ డెవలప్ చేసి, మందులు డెవలప్ చేసి ఇన్ని చేసాం. కానీ ఎన్నో డిసీజెస్ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాం, ఎందుకని మనము చూడలేదు? కొన్ని డిసీజెస్ అనేటటువంటివి ఓన్లీ కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి, అది కూడా ట్రాపికల్ ఏరియాస్, అక్కడ రిచ్ కంట్రీస్ ఇవి లేకపోవడం వల్ల వాటిని అంతగా పట్టించుకోవట్లేదు. వాటిని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షువస్ డిసీజెస్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఎస్పెషలీ ఆఫ్రికా, ఏషియా, సౌత్ అమెరికాస్ వీటిలో వస్తాయన్నమాట. ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అనేటటువంటివి మరి క్లీన్ వాటరు, సేఫ్ డిస్పోజల్ మెథడ్స్ ఇవి లేకపోవడం వల్ల వస్తాయి. జనరల్గా వీటికి తక్కువ ఫండింగ్, రీసెర్చ్, ట్రీట్మెంట్ ఇవి తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ, HIV, మలేరియా ఇవి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ వాటి మీద ఎఫెక్టివ్ రీసెర్చ్ ఇవి ఇంకా ప్రాపర్గా లేకపోవడానికి రీజన్స్ ఏంటి? ఇవి ట్రాపికల్ డిసీజెస్ యూరప్ కానీ అమెరికా కానీ ఇలాంటి దేశాలను ఎక్కువ ఇంపాక్ట్ చేయవు. సో అందుకే వీటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అని వీటిని మనం చెప్తామన్నమాట. ఇండియా అనేటటువంటిది ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ని డీల్ చేయడం కోసం యాక్సెలరేటెడ్ ప్లాన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ లింఫైటిక్ ఫైలేరియాసిస్ అని, అలాగే మలేరియాని డీల్ చేయడానికి, కాలా ఆజార్ని డీల్ చేయడానికి ఇలాగా రకరకాల ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చి రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, సిక్ బిల్డ్ సిండ్రోమ్ అంటే ఏంటి? బిల్డింగ్ ఆక్యుపెంట్స్ ఒక బిల్డింగ్లో ఉన్నప్పుడు ఆ బిల్డింగ్కి సంబంధించి వాళ్ళ ఆ రూమ్ స్పెసిఫిక్గా లైటింగ్ సరిగా రాకపోవడమో, స్మెల్ రావడమో, ఇలాగా వెంటిలేషన్ సరిగా లేకపోవడమో, డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా రావడమో, సో ఇలాంటి వాటి వల్ల వాళ్ళు సిక్ అవుతే, వాళ్ళు ఎక్కువగా జబ్బు బారిన పడితే దాన్ని సిక్ బిల్డ్ సిండ్రోమ్ అంటారు. సో ఫ్లడ్ హిట్ బిల్డింగ్స్ వీటిలో ఎక్కువగా ఉన్నప్పుడు తడిగా ఉండడం ఇల్లులు, లేదా కొన్ని రకాల ఈ రకరకాల ఫంగస్ ఇవన్నీ చేరడము ఇలాంటివన్నమాట. మనం రెయినీ సీజన్లో ఇలా చూస్తుంటారు, గోడలు తడిగా అయిపోవడము,
సో అక్కడి నుంచి బూజ్ లాగా ఫామ్ అవ్వడము, అక్కడ ఉంటే మనకు సిక్నెస్ వస్తుంది. సో వాటిని ఆ సిండ్రోమ్ని సిక్ బిల్డ్ సిండ్రోమ్ అంటాం. ఇవన్నీ కూడా దానికి రీజన్స్ అనమాట. మరి హాస్పిటల్స్ వీటికి సంబంధించి ఇండోర్ స్పేసెస్లో COVID-19కి సంబంధించి ఏ విధంగా బిల్డింగ్ ఉండాలి, వెంటిలేషన్ ఎలా ఉండాలి, ఇలా గైడ్లైన్స్ని రిలీజ్ చేశారు సిక్ బిల్డ్ సిండ్రోమ్ అనే దాన్ని తగ్గించడం కోసం. అందుకోసం ఇది న్యూస్లో వచ్చింది. నెక్స్ట్ కన్వలజెంట్ ప్లాజ్మా థెరపీ. రీసెంట్గా ICMR అనేది ఈ కన్వలజెంట్ ప్లాజ్మా థెరపీ అనేది ఏమి రికమెండెడ్ ట్రీట్మెంట్ మెథడ్స్లో లేదు అని చెప్పింది, అంత ఎఫెక్టివ్గా లేదు అని. సో అసలు ఇది ప్లాసిడ్ అనే టెస్ట్ని చేపట్టి ఇలా చెప్పింది. అసలు ఇంతకీ ప్లాజ్మా అంటే ఏంటి? మనం బ్లడ్ని తీసుకున్నప్పుడు సెంట్రిఫ్యూగేషన్ చేస్తే ఒక్కొక్కటిగా మనకు కనిపిస్తుంది. ఎరిథ్రోసైట్స్, రెడ్ బ్లడ్ సెల్స్ 45% ఉంటే ప్లాజ్మా అప్రాక్సిమేట్లీ 55%. దీంట్లో అప్రాక్సిమేట్లీ అనమాట. మిగిలినటువంటివన్నీ వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అవన్నీ కలిపి <1% ఉంటాయి మన బ్లడ్లో. ఎక్కువ పర్సంటేజ్ ప్లాజ్మా. ఈ ప్లాజ్మాలో యాంటీబాడీస్ అనేవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ప్లాజ్మాలో వైట్ బ్లడ్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడిన యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో అది ప్లాజ్మాలో తేలియాడుతూ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ అనేటటువంటి ఒక డిసీజ్కి ఎగెనెస్ట్గా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. కోవిడ్ వచ్చిన వాళ్ళలో ఆల్రెడీ డిసీజ్ వచ్చి రికవర్ అవుతే వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీబాడీస్ ప్లాజ్మాలో ఉంటాయి. సో ఒకవేళ ఎవరికన్నా డిసీజ్ వస్తే వాళ్ళకి ఈ ప్లాజ్మాని ఎక్కిస్తే బాడీలోకి, అందుకోసం ప్లాజ్మా థెరపీ అనే మెథడ్ని తీసుకొని రావడం జరిగింది. చూడండి, బ్లడ్ ప్లాజ్మా అనేది ఒక ఎల్లోయిష్ లిక్విడ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ అనమాట. దీంట్లో హోల్ బ్లడ్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. బ్లడ్ అనేటటువంటిది పేషెంట్స్ యొక్క బాడీ ద్వారా తీసుకొని దాన్ని ఎక్కిస్తామన్నమాట. ప్లాజ్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. ప్లాజ్మా థెరపీ ఒక మెడికల్ ప్రొసీజర్. దీంట్లో బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాది O+ పాజిటివ్ అనుకుంటే నేను నా బ్లడ్ గ్రూప్ రిలేటెడ్ వాళ్ళకి కంపాటబుల్ బ్లడ్ గ్రూప్స్కే ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఎందుకని? రెడ్ బ్లడ్ సెల్స్ ఇవేం వెళ్ళట్లా, ఓన్లీ ప్లాజ్మానే. బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ అక్కర్లేదు. హోల్ బ్లడ్ని తీసుకోరు. మన బాడీలో ప్లాజ్మాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది, దాని ద్వారానే దీన్ని తీస్తారు తప్ప హోల్ బ్లడ్ అనేది తీసుకోరు. నెక్స్ట్ ఇష్యూ WHO బయోహబ్ ఫెసిలిటీ. WHO స్విట్జర్లాండ్ కలిసి బయోహబ్ ఫెసిలిటీ అనేది తీసుకొచ్చాయి. అంటే ప్యాథోజన్స్కి సంబంధించి ల్యాబ్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ల్యాబ్స్ అనేటటువంటి దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తే దాంతో ముందుగానే ప్రిపేర్డ్గా ఉండొచ్చు. జూనోటిక్ ఇలాంటివి రాకుండా ముందుగానే ప్రిపేర్డ్గా ఉండొచ్చు. బయోహబ్ ఫెసిలిటీ అంటే సేఫ్గా ఈ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిసెప్ట్ చేసుకొని సీక్వెన్సింగ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి, బయోలాజికల్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం. దీంట్లో మెంబర్ కంట్రీస్ అనేది బయోలాజికల్ మెటీరియల్స్ని షేర్ చేస్తాయి. ఇవి బయోసేఫ్టీ నార్మ్స్లో WHO అనేటటువంటిది బయోహబ్ సిస్టమ్ ఆర్డర్ చేసి ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో మెడికల్ ప్రోడక్ట్స్ వాటన్నిటిని వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. ఇదిగోండి ఇలాంటి ప్యాథోజన్స్ వస్తున్నాయి, మీరు ఇలాంటి మెడిసిన్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాగనమాట. దానికోసం బయోహబ్ ఫెసిలిటీ అనేది ఉపయోగపడుతుంది. సీక్వెన్సింగ్ చేసుకోవడము, స్టోర్ చేసుకోవడము, అందరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడము దీంట్లో పార్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఆర్టెమిస్ అకార్డ్స్. ఆర్టెమిస్ అంటే ఏంటి? 2024 కల్లా నాసా అనేటటువంటిది మూన్ మీద ల్యాండ్ అవ్వాలి. ఆల్రెడీ అపోలో అనేటటువంటి మిషన్స్ ద్వారా నాసా అనేటటువంటిది అంటే USA యొక్క కంపెనీస్ అనేటటువంటి మూన్ మీద ల్యాండ్ అయ్యాయి. ఇప్పుడు ఆర్టెమిస్ అనేటటువంటి మిషన్ ద్వారా ల్యాండ్ అవ్వాలి అన్నది ఇప్పుడు గోల్ అనమాట. ఆర్టెమిస్ మిషన్ అనేది స్పేస్ ఎక్స్ప్లోరేషన్, సేఫ్గా, సస్టైనబుల్గా, ట్రాన్స్పరెంట్ మేనర్లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేసుకోవాలి. ఆర్టెమిస్ అకార్డ్స్ అనేటటువంటివి దాంట్లో ఫౌండింగ్ మెంబర్స్గా ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లగ్జంబర్గ్, UAE, UK, USA ఈ కంట్రీస్ అన్నీ చేసుకున్నాయి. అంటే అవుటర్ స్పేస్లో మరి హ్యూమన్స్ యొక్క ప్రజెన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఎక్స్ప్లోరేషన్, సైన్స్, కమర్షియల్ యాక్టివిటీస్కి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ కింద నాసా అనేది తన యొక్క టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ని ఉపయోగించి మార్సు, మూను ఇవన్నీ, ఆర్టెమిస్ అనే ప్రోగ్రామ్ అయితే మూన్కి సంబంధించింది. ఆర్టెమిస్ అకార్డ్ అంటే అన్ని రకాల సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అన్నదివే ఇక్కడ గోల్ అనమాట. నెక్స్ట్ ఇష్యూ గిగామెష్. రీసెంట్గా విమెన్ లెడ్ స్టార్టప్ అనేది యాస్ట్రోమ్ అనేటటువంటి కంపెనీ గిగామెష్ అనేది క్రియేట్ చేసింది. ఇదేంటి? ఇది ఒక ఇన్నోవేటివ్ వైర్లెస్ బ్యాక్ హోల్ సొల్యూషన్ అనమాట. మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీని ఉపయోగించి మెష్ టెక్నాలజీ అనమాట ఇది. అంటే టెలికాం ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
రిలయబుల్గా తక్కువ కాస్ట్కే ఇంటర్నెట్ని రూరల్ ఏరియాస్, సబర్బ్ ఏరియాస్లో ఉపయోగించేలాగా ఈ మిల్లీమీటర్ వేవ్స్ని ఉపయోగించి వాళ్ళకి ఎక్విప్మెంట్ని తయారు చేశారు. దాన్ని గిగా మెష్ అని పిలుస్తున్నాము. గిగా మెష్ అనేటటువంటిది నెట్వర్క్లో కంజెషన్ లేకుండా చూస్తుంది. ఒక సింపుల్ గిగా మెష్ చాలు, 40 లింక్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. 2+ Gbps స్పీడ్ని ఇది ప్రొవైడ్ చేయగలుగుతుంది. హై స్పీడ్ మల్టిపుల్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ దీనివల్ల పాసిబుల్ అవుతుంది. సాఫ్ట్వేర్ డిజైన్డ్ నెట్వర్కింగ్ క్యాపబిలిటీ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్గా రూరల్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సమూలమైన చేంజెస్ తీసుకొని రావచ్చు. ఆల్ విమెన్ స్టార్టప్ కంపెనీ అయినటువంటి ఆస్ట్రోమ్ అనేది ఈ గిగా మెష్ అనేటటువంటి ఇనిషియేటివ్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఈ వీడియోలో మన లాస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి హవానా సిండ్రోమ్. రీసెంట్గా కొంతమంది యుఎస్ఏ సంబంధించిన అఫీషియల్స్ అనే వాళ్ళు ఒక మిస్టరీ ఇల్నెస్తో బాధపడుతున్నారు. అది హవానా సిండ్రోమ్ అయి ఉండొచ్చు అంటున్నారు. హవానా సిండ్రోమ్ అనేటటువంటిది సైకోజెనిక్ ఇల్నెస్ అన్నమాట. అంటే సిక్గా ఫీల్ అవుతారు. వాళ్ళ యొక్క ఫిజికల్గా కానీ వాళ్ళ ఎన్విరాన్మెంట్లో కానీ ఏ విధమైనటువంటి చేంజెస్ లేనప్పటికీ వాళ్ళు సిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. హవానా సిండ్రోమ్ అంటే దీన్ని డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ని వాడడం ద్వారా వాళ్ళ యొక్క సైకలాజికల్ చేంజెస్ ఇవి రావచ్చు, సైకోమెడికల్ చేంజెస్ అంటున్నారు. అసలు ఏంటి డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అంటే? మైక్రోవేవ్ వెపన్స్ అని అంటారు. డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అంటే హైలీ ఫోకస్డ్ ఎనర్జీ బీమ్, సోనిక్ బీమ్ కానీ, లేజర్ బీమ్ కానీ, మైక్రోవేవ్స్ కానీ వాటిని టార్గెట్ వైపు ఉపయోగిస్తారు. దీని ద్వారా వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి హ్యూమన్ బాడీలో సెన్సేషన్ని కలగజేస్తాయి. మన మామూలుగా మైక్రోవేవ్ ఓవెన్స్ వాటన్నిటిలో ఎలాగండి ఫుడ్ ఉడికేది, ఆ హీట్ ద్వారా సెన్సేషన్ వస్తుంది. సో ఇవి హ్యూమన్స్ మీద వాడినప్పుడు మనకేం కనిపించవు, గాల్లో ఏం కనిపించవు, ఏదో మన వైపు వస్తుందని కనిపించదు, మనకేం దెబ్బలు తగలవు, కానీ ఎఫెక్ట్ అవుతాము. చైనా అనేటటువంటి దాంట్లో ఇలాంటి వెపన్స్గా వాడుతూ ఉంటారు. చైనా, యుఎస్ఏ వీటి దగ్గర ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, దాంట్లో మైక్రోవేవ్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. హవానా సిండ్రోమ్ అంటే ఏంటి? డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అనేది వాడుండొచ్చు అంటున్నారు. ఇంకా మనకి కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు. క్యూబాలో ఎవరిని పోస్ట్ చేసిన యుఎస్ఏ వాళ్ళు ఈ విధమైనటువంటి సిమ్టమ్స్ చూపిస్తున్నారు. ఏ విధంగానూ వాళ్ళ బాడీలో కానీ ఏం చేంజెస్ లేవు, కానీ ఇదే రీజన్ అయ్యి ఉండొచ్చు అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇవి మే మంత్కి సంబంధించిన ఇష్యూస్. మిగిలిన మంత్స్కి సంబంధించిన నోట్స్ రెడీగా ఉంది. సో త్వరగానే వీడియోస్ అప్లోడ్ చేసేద్దాము. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.